ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మన 100 డేస్ జొమాటో డెలివరీ ఛాలెంజ్లో ఇది డే 3. ఎందుకు ఈ వీడియో పెట్టడానికి ఇన్ని రోజులు అయిందని మీరు అనుకోవచ్చు. నా ప్రీవియస్ వీడియో అయితే ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి, చూడకపోతే అందులో మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసేసాను అనమాట. ఫస్ట్ ఆర్డర్కి అమౌంట్ వచ్చేసి 33 రూపీస్ అయితే యాడ్ అయింది. సెకండ్ ఆర్డర్ టేబుల్ 9 రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చి డెలివరీ కూడా తీసేసుకున్నాను. ఈ సెకండ్ ఆర్డర్కి అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాము. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. సో లిఫ్ట్లో అయితే నేను వెళ్తున్నాను ఇప్పుడు సెకండ్ ఆర్డర్ ఇవ్వడానికి. ఈ ఆర్డర్కి ఎంత అమౌంట్ వస్తుందో అయితే చూద్దాం. అండ్ అలానే జొమాటో గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కింద కామెంట్ అయితే చేయండి. నేను కంపల్సరీగా మీ అందరికీ రెస్పాండ్ అయితే ఇస్తాను. సో నేను కూడా జొమాటో చేస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, జొమాటో చేస్తే మనం డైలీ ఎంత ఎర్న్ చేయగలుగుతాము, మనం వీక్లీ ఎంత చేసుకోగలుగుతాం, పెట్రోల్కి ఎంత అవుతుంది, మనం ఓవరాల్గా ఎంత చేసుకుంటున్నాము, ఏం కథ అనేది ప్రతి ఒక్కటి అయితే క్లారిటీగా అయితే నేను వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఈ ఆర్డర్ని అయితే డెలివరీ చేస్తున్నాను. డెలివరీ లొకేషన్ కూడా వచ్చాను. ఇంక ఈ ఆర్డర్ అమౌంట్ ఎంతో చెక్ చేద్దాం ఒకసారి. సో సెకండ్ ఆర్డర్కి మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 55 రూపీస్ అన్నమాట. నాకైతే 6 కిలోమీటర్స్ అయితే చూపించింది డ్రాప్ లొకేషన్. 55 రూపీస్ అయితే ఇచ్చారు. సో ఇంకా నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాము. సో వెంటనే నెక్స్ట్ ఆర్డర్ అయితే పడింది. చాలా ఆశ్చర్యం అది అయితే 59 రూపీస్ అంట. అండ్ సర్జ్ వచ్చేసి 10 రూపీస్ ఉంది. సో ఈ ఆర్డర్ కూడా అయితే 6 కిలోమీటర్స్ అబోవ్లోనే ఉంది. సో ఇది ఎక్కడో చూసుకొని అయితే లొకేషన్కి వెళ్ళిపోదాం. ఇది తనపల్లి రూట్లో అయితే వస్తుంది. సో లొకేషన్కి అయితే వెళ్ళిపోయేసి పిక్ చేసుకుందాం ఆర్డర్ అనేది. అదేవిధంగా జొమాటోలో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కొత్తగా నాకు కింద కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను. మీకు క్లియర్ అండ్ కట్గా అయితే డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. సో ఇప్పుడే ఈ ఆర్డర్ని అయితే పిక్ చేసుకోవడం జరిగింది. తనపల్లి దగ్గర ఇది. సో డ్రాప్ లొకేషన్ కూడా సేమ్ తనపల్లి లోపలైతే పడింది. 6 కిలోమీటర్స్ అంట. సో చూడాలి మరి 6 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇప్పుడు అంత లాంగ్కి. సో నేను ఇక్కడ చూపిస్తున్నంత ఈజీగా అయితే లేదు నేను చేసేది. నేను జస్ట్ వీడియో మాత్రం అలా షూట్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. కానీ ఆ మధ్యలో ఏమేమి జరుగుతుంది, మధ్యలో ఎలా ఉంది, ఆర్డర్ తీసుకునే ప్రాసెస్ ఎట్లా, డెలివరీ చేసే ప్రాసెస్ ఎట్లా, మనం వెళ్ళే జర్నీ ప్రాసెస్ ఎట్లా అనేది క్లియర్ అండ్ కట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు అంత ఇదిగా. సో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన తిరుపతిలో అది కూడా. సో ఎవరైనా తిరుపతి నుంచి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ అయితే చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా. సో ఇప్పుడైతే ఎండ లేదు, అలా అని వాన లేదు. సో డీసెంట్గా అయితే ఉంది వెదర్ అనేది. చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. నేను ఇలా వెళ్తూ ఉన్నాను. సో ఇటు సైడ్ లొకేషన్ మాత్రం నిజంగా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా ఈ లొకేషన్లోకి వచ్చుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. మనకి థర్డ్ ఆర్డరే చాలా లాంగ్లో అయితే వేశాడు, అబోవ్ 6 కిలోమీటర్స్. అది కూడా ఇటు సైడ్ లోపలికి అయితే వేశాడు. సో మనం ఇలా అయితే వెళ్ళాలన్నమాట. సో ఫాస్ట్గా అయితే డెలివరీ లొకేషన్కి వెళ్ళి అయితే ఆర్డర్ అనేది కంప్లీట్ చేసుకుందాము. ఈ ఆర్డర్ అనేది చాలా లాంగ్ వచ్చింది కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో డెలివరీ ప్రాసెస్ అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో డెలివరీ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇది ఒక స్కూల్ అన్నమాట, చాలా లోపల ఇది. సో ఇంత పెద్ద స్కూల్ ఉందనేది నేను అనుకోలేదు. సో వాళ్ళకి కాల్ చేస్తే కస్టమర్ ఇక్కడ సెక్యూరిటీ దగ్గర అయితే ఇచ్చేయమని చెప్పారు. సో నేనైతే సెక్యూరిటీ దగ్గర ఇచ్చేసి నేనైతే ఫోటో తీసుకొని అయితే డెలివరీ కంప్లీట్ చేయబోతున్నాను. సో ఈ ఆర్డర్కి మనకి ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం ఒకసారి. సో చూడండి మీరే 58 రూపీస్ అయితే వచ్చింది. అరౌండ్ 6.5 కిలోమీటర్స్ మేబీ ఉండొచ్చు. సో 58 రూపీస్ ఇచ్చాడు, అది కూడా మధ్యాహ్నం పూట. సో చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎలా వస్తుందో. చాలామంది జొమాటోకి సంబంధించి చాలా రకాల వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. సో తిరుపతిలో అయితే పెద్దగా ఎవరు అప్లోడ్ చేయట్లేదు కాబట్టి తిరుపతిలో నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో అది కాకుండా చాలామంది చాలా రకాలుగా అయితే చెప్తుంటారు, జొమాటోలో ఇంత సంపాదించవచ్చు, ఇంత చేసుకోవచ్చు, ఇంత వస్తుంది, ఇలా వస్తుంది, ఇట్టుంటుంది, ఇంత బాగుంటుంది అనేది ఉంటుంది. సో వాళ్ళు ఒక సైడ్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండొచ్చు, ఒక సైడ్ మాత్రమే చూపించుండొచ్చు. సెకండ్ అవతల వెనకాల ఏం జరుగుతుంది అనేది అయితే మీకు మ్యాక్సిమం చెప్పరు. సో నేనేం చేస్తున్నాను అంటే నా ఛానల్లో నేను చేసే ప్రతి వీడియో, ప్రతి క్లిప్పు క్లియర్ అండ్ క్లియర్గా అయితే నేను చూపించబోతున్నాను. అంటే
వాళ్ళు కస్టమర్స్ మాట్లాడే విధానం దగ్గర నుంచి డెలివరీ తీసుకునే ప్రాసెస్ నుంచి కంప్లీట్ చేసే ప్రాసెస్ వరకు ప్రతి ఒక్కటి క్లియర్ అండ్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఎలా ఉంటుంది, ఏంటి, ఏం జరుగుతుంది, ప్రతిదీ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది దాచిపెట్టకుండా, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. అదే రూట్లో అయితే మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది. 51 రూపీస్ అంట. ఇది కూడా ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ అయితే ఉంది. సో పికప్ లొకేషన్ ఎక్కడ వేసాడో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళి మనము చూద్దాము. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇది ఒక రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడైతే మనకు ఆర్డర్ అనేది పడింది. సో రెస్టారెంట్లో వచ్చేసి మనకు 4 డిజిట్ నెంబర్ అయితే చెప్పి మన ఆర్డర్ అనేది అయితే తీసుకుందాము. సో ఆర్డర్ అయితే తీసుకొని బయటకు వచ్చేసాను. చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే అలా దోలా చూస్తున్నారు వీడియో తీసే కొందుకే కెమెరాతో. నాకే కొంచెం మొహమాటంగా అయితే అనిపించేసింది. సో డెలివరీ లొకేషన్ కూడా వచ్చి డెలివరీ అయితే కంప్లీట్ చేసేసాను. సో డెలివరీ కంప్లీట్ చేసిన తర్వాత మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 50 రూపీస్. సో మనకి స్టార్టింగ్ 51 రూపీస్ అయితే చూపించింది, బట్ ఇప్పుడు 50 ఇచ్చాడు. సో నెక్స్ట్ ఆర్డర్ కూడా పడిపోయింది. అబ్బో, నెక్స్ట్ ఆర్డర్ అయితే చూడండి 72 రూపీస్ అయితే ఇచ్చాడు. టేబుల్ 9 రెస్టారెంట్ నుంచి. డ్రాప్ లొకేషన్ 8.5 కిలోమీటర్, తక్కువేం కాదు మరి. సో కేటీ రోడ్లో ఉన్న టేబుల్ 9 రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చి పిక్ కూడా చేసుకొని డెలివరీ లొకేషన్ కూడా వచ్చేసాను. డెలివరీ లొకేషన్ ఎగ్జాక్ట్గా 8.5 కిలోమీటర్, అది కూడా మంగళం సైడ్ అయితే పడింది. సో ఓవరాల్గా ఈ ఆర్డర్కి వచ్చిన అమౌంట్ వచ్చేసి 72 రూపీస్. ఇందులో మాత్రం ఏం మనకు తగ్గించలేదు ఆర్డర్ అమౌంట్ వచ్చి.